హలో గాయస్, ఈరోజు మనం యూపీఎస్సి ప్రిపరేషన్ స్ట్రాటజీ తెలుసుకుందాం. ఇందుకు గాను మనం 7 స్టెప్స్ ఫాలో కావాలండి. స్టెప్ 1 వచ్చేసి సిలబస్ అండ్ ప్యాటర్న్ అండ్ బుక్ లిస్ట్. ఒక యూపీఎస్సి ఆస్పిరెంట్కి కంపల్సరీగా ఫస్ట్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అండ్ బుక్ లిస్ట్ అనేది మ్యాండేటరీ అండి. ఇవి తెలుసుకోకుండా మనం దిగిపోదాం చేసేద్దాం అనడం కరెక్ట్ కాదు. సిలబస్ చూడండి, ప్యాటర్న్ చూడండి, బుక్ లిస్ట్ చూడండి. బుక్ లిస్ట్ అనగానే మీరు స్టార్టింగే అన్ని బుక్స్ కొనుక్కొని అలా స్టోర్ చేసుకోకుండా మీరే ఫస్ట్ అయితే ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారో, ఏవైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని తీసుకొని వాటి అయిపోయాక మెల్లమెల్ల బుక్స్ కొనుక్కోండి. స్టెప్ 2 వచ్చేసి ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మనం స్కూల్లో కానీ ఇంటర్లో కానీ మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ నేర్చుకొని ఉంటాం. మీరు అది ఫాలో అవ్వాలండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కంపల్సరీ ఉండాలి. ఎన్సీఆర్టీ చదువుకోండి. ఎన్సీఆర్టీతో పాటు జిఎస్ చదువుకోండి. జిఎస్ వచ్చేసి జిఎస్ ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే చదువుతా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక మెయిన్స్ క్లియర్ చేయడానికి మెయిన్స్ చదువుతా అనడం పాసిబుల్ కాదు. సో మీరు ముందుగానే జిఎస్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండు చదువుకోవాలి. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మన ప్రిపరేషన్ మెయిన్స్ కోసం ఉండాలి. సో మనకి ప్రిలిమ్స్ అనేది ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతాం, వచ్చేస్తుంది. ఏదైనా టాపిక్ నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనగానే ఏదో మొత్తం దాని గురించి డీప్ నాలెడ్జ్ అనుకుండా యూపీఎస్సి పరంగా మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది నేర్చుకోవడానికి ట్రై చేయండి మోస్ట్లీ. దాని తర్వాత వేరే దాని మీద దృష్టి పెట్టండి. సీసాట్ వచ్చేసరికి స్టెప్ 4 అండి. ఈ స్టెప్ 4 సీసాట్ మీరు కంపల్సరీ డే 1 నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్కి ముందు 1 month 2 monthsలో నేను సీసాట్ చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను, ఓకే నాకు వచ్చేస్తుంది. ఎంత మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ సీసాట్ డే 1 నుంచి మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5 అండి, కరెంట్ అఫైర్స్. ఇది మ్యాండేటరీ అండి. మీరు సీనియర్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ ఫ్రెషర్ అయితే మీరు కంపల్సరీ డే 1 నుంచే కరెంట్ అఫైర్స్ చూడండి. పబ్బార్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళ మ్యాగజైన్స్ లేకపోతే వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఏదైనా కానీ పర్లేదండి, చూడండి. మళ్ళీ మీరు పేపర్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా పేపర్ రీడింగ్ అలవాటు చేసుకోండి, పేపర్ రీడింగ్. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే సీసాట్ చేసేటప్పుడు, సీసాట్ పేపర్ చేసేటప్పుడు మనకి ఇంగ్లీష్తో అంత ఇబ్బందిగా ఉండదు, బాగుంటుంది. సీసాట్ ముందు నుంచి చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 5 చెప్పేశాను మీకు కరెంట్ అఫైర్స్. స్టెప్ 6 అండి, మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ అండి. ఆప్షనల్ సబ్జెక్ట్ ఎప్పుడైనా చాలామంది ప్రిలిమ్స్ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అని అనుకుంటారండి. కాకపోతే అది రాంగ్ స్టెప్ అండి. మీరు ఎప్పుడైతే జిఎస్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీరు ఆప్షనల్ స్టార్ట్ చేయాలి, సీసాట్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే హీట్ ఆఫ్ ది మూమెంట్లో స్టార్ట్ చేసిన అది మన బ్రెయిన్కి వెళ్ళేది. ఒకవేళ వెళ్ళినా అది కరెక్ట్ ఉండదండి. తర్వాత మళ్ళీ మనం లాస్ట్లో బాధపడే కంటే ముందు నుంచే మనం అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నామనుకో. మన టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి జిఎస్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ అండ్ సీసాట్కి ఈచ్ 1 hour 1 hour ఇచ్చినా 2 hours 2 hours ఇచ్చినా తప్పలేదండి. మీరు సీసాట్కి మీకు అంటే టైం సరిపోదు అనుకుంటే 1 hour ఇవ్వండి, కరెంట్ అఫైర్స్కి 1 hour ఇవ్వండి. డైలీ కూర్చోండి, చదువుకోండి చక్కగా. జిఎస్ చదవండి. జిఎస్ టోటల్గా మీ ప్రిపరేషన్ మొత్తం ఒక 8-10 hours ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మనం 1 hour చదివేసి మనం ఏదో చదివేసామంటే కాదండి. ఎందుకంటే మీకు తెలుసు ద టఫెస్ట్ ఎగ్జామ్ అంటే చదివిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మీరు డైలీ 1 hour చదువుతా ఈరోజు ఎక్కువ అయిపోయింది చదవడం అలాంటి ఏం పెట్టుకోకుండా కన్సిస్టెన్సీగా కూర్చున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారండి. ఐ హోప్, నాకు నమ్మకం ఉంది. మీరు ఇందులోనే మీరు ఇది ఒక్కటే అని కాకుండా దీనికి ప్రిపేర్ అవుతూనే వేరే గవర్నమెంట్ జాబ్స్కి అటెంప్ట్ ఇవ్వండి. లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్సిజిఎల్, జీడి, అలా మీరు అన్నిటికీ అటెంప్ట్ ఇచ్చుకుంటుండండి. ఓకే గాయస్, ఉంటాను. చలో.